సార్ రఘురామకృష్ణంరాజు గారికి డిప్యూటీ స్పీకర్ ఇచ్చే అవకాశం ఉందని చెప్పేసి వార్తలైతే వైరల్ అవ్వడం మనం చూస్తూ ఉన్నాం సార్. అయితే ఈ నేపథ్యంలో ఇంకో చర్చ కూడా మొదలైంది. జగన్మోహన్ రెడ్డి గారు మరి రఘురామకృష్ణంరాజు గారు డిప్యూటీ స్పీకర్ అవుతే అసెంబ్లీకి వస్తారా రారా? ఇప్పుడే రావట్లేదు. ఇంకా ఆయన అయిన తర్వాత ఇంకేం వస్తారులే అన్న చర్చ కూడా జరుగుతుంది. మరి ఏం చెప్తారు సార్ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు గారు అయ్యే అవకాశం కనిపిస్తుందంటారా? రఘురామకృష్ణరాజుకి చంద్రబాబు ఖచ్చితంగా మంచి పదవి ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రఘురామకృష్ణరాజు ఉపయోగపడినట్టుగా చంద్రబాబుకి ఇంకెవరు ఉపయోగపడలే. వై తెలుగుదేశంలో కూడా జగన్‌కి యాంటీగా కన్సిస్టెంట్‌గా ఒక 4 ఏళ్ల పాటు ఒకే ఒక రోజు కూడా ఆయన నిద్రపోల. రోజు ఆయన చేసిన పని ఏంటంటే జగన్‌ని విమర్శించడం, జగన్ ప్రభుత్వాన్ని విమర్శించడం, జగన్‌ని అవహేళన చేయడం. అంటే జగన్ పట్ల ప్రజల్లో ఒక వ్యతిరేకత తీసుకురావడంలో రఘురామకృష్ణరాజు అహర్నిశలు శ్రమించాడు. ఆయన ఎవరో చెప్తారు కదా, నా చివరి రక్తపు బొట్టు వరకు పోరాడతా, అలా పోరాడాడు. సో అలాంటి వ్యక్తి ఇంకొకరు లేరు ఆంధ్రప్రదేశ్‌లో. సో ఆయన ఎంపీగా తన నియోజకవర్గంలో ప్రజలకు ఏం చేశాడనేది పక్కన పెడితే, ఆయన మొత్తం ఈ 4 ఏళ్లలో ఆయన ప్రధానంగా ఏం చేశాడంటే జగన్‌కి వ్యతిరేకంగా రోజు ఏదో ఒకటి మాట్లాడడం అనేది చేశాడు. రెండోది గోదావరి జిల్లాలో వాళ్ళకుండే ఒక వెటకారం కావచ్చు, సెటైర్ కావచ్చు, అవన్నీ కూడా ఆయనకి బాగా కలిసొచ్చాయి. దాంతో పాటు ఆయనకి బాగా ధైర్యం కూడా ఉంది. బూతులు మాట్లాడే నేచర్ కూడా ఉంది. సో ఇవన్నీ కలిపి ఒక టానిక్ తయారు చేసి జగన్‌కి వ్యతిరేకంగా చేశాడు. తెలుగుదేశం ఛానళ్ళు కూడా ఇటు ఏబిఎన్ కావచ్చు, టీవీ5 కావచ్చు, మహా కావచ్చు, యూట్యూబ్ ఛానల్ కావచ్చు, అందరూ కూడా ఆయన ఎప్పుడు ఆయన ఎప్పుడు మాట్లాడినా వీళ్ళు లైవ్‌లు ఇచ్చేవాళ్ళు. అసలు ఆయన ఉంటే ఇంక వేరే అన్ని ఆపేసి ఈయనకి ఇచ్చేవాళ్ళు. ఎందుకంటే జగన్ పార్టీలో ఉంటూ, జగన్ పార్టీలో ఎంపీగా గెలిచి జగన్‌కి వ్యతిరేకంగా ఇంత కన్సిస్టెంట్‌గా మాట్లాడడం అనేది ఎవరు చేయలేదు. జగన్ గమ్మున వదిలేసి ఉంటే బిగినింగు ఈయన తగ్గిపోయిండేది. కానీ జగన్ కూడా చాలా విషయాల్లో భయంకరమైన మూర్ఖత్వం జగన్‌లో ఉంటది. ఆయన చేసే పనులలో మనకి ఒక మెచ్యూర్డ్ పొలిటీషియన్‌కి ఉండే లక్షణాలు చాలా విషయాల్లో జగన్ దగ్గర ఉండవు. అందుకని జగన్ కూడా తన మీద ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళ కాలం నాటి సెడిషన్ యాక్ట్ రఘురామకృష్ణరాజు మీద ప్రయోగించి సిఐడి వాళ్ళ ద్వారా రఘురామకృష్ణరాజుని మ్యాన్ హ్యాండిల్ అంటారు. అంటే ఆయన్ని రఫ్‌గా డీల్ చేయడం. ఆయనేమో కొట్టాడని కూడా ఆరోపిస్తున్నాడు. అది ఎట్లాగో కోర్టులో ఉంది. కోర్టు తేలుతుంది. కొట్టారో లేదనేది తెలియదు. కానీ ఏదేమైనా ఆయన్ని అసలు ఈ కేసు పెట్టడమే ఘోరమైన విషయం. ఒక రాజద్రోహ నేరం ఆయన మీద పెట్టడం అనేది ఘోరమైన విషయం. సో జగన్ గాని ఆయన్ని నెగ్లెక్ట్ చేసి ఉంటే మెల్లమెల్లగా ఆయన తగ్గిపోయేది. ఎప్పుడైతే కేసు పెట్టాడో ఇంకా ఎక్కువైపోయింది. ఆయనకి ఎక్కువైపోయింది. జనాల్లో కూడా క్రేజ్ పెరిగింది. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం కూడా సేమ్ తప్పే చేస్తుంది. తనను విమర్శించే వాళ్ళ మీద కేసులు పెట్టి ఇవన్నీ చేస్తుంటే చంద్రబాబు నెగిటివిటీ ఖచ్చితంగా పెరుగుతుంది. అది ఎవరు కూడా నేర్చుకోరు. నేను చాలాసార్లు చెప్తుంటాను. ఫ్రాయిడ్ ఎప్పుడో చెప్పాడు, చరిత్ర నుంచి మనం ఎవరు కూడా పాఠాలు నేర్చుకోము, అందుకనే చేసిన తప్పులే రిపీట్‌గా చేస్తుంటామని ఫ్రాయిడ్ చాలా కాలం ముందే చెప్పాడు. అట్లాగే కార్ల్ మార్క్స్ కూడా ఫేమస్ కొటేషన్ ఉంది. హిస్టరీ రిపీట్స్ ఇట్సెల్ఫ్ సమ్ టైమ్స్ యాజ్ ఎ ట్రాజెడీ, సమ్ టైమ్స్ యాజ్ ఫార్స్ అని ఆయన కార్ల్ మార్క్స్ కూడా చెప్పాడు. అలాగా హిస్టరీ రిపీట్ అవుతూ ఉంటది. రఘురామకృష్ణరాజును జగన్ ఎంత రఫ్‌గా డీల్ చేశాడో, ఇప్పుడు చంద్రబాబు కూడా వైసీపీ నాయకులను అంతే రఫ్‌గా డీల్ చేస్తున్నాడు. దానికి ఏవో కారణాలు చెప్తున్నారు కానీ ఎసెన్స్‌లో అయితే అదే జరుగుతుంది. సో దీనివల్ల ఓవరాల్‌గా ఏంటంటే రఘురామకృష్ణరాజు చంద్రబాబుకు విపరీతంగా ఉపయోగపడ్డాడు. అయితే రఘురామకృష్ణరాజు కోరుకున్న నర్సాపురం ఎంపీ సీట్‌ని చంద్రబాబు ఇప్పించలేకపోయాడు. ఆ విషయంలో చంద్రబాబు ఖచ్చితంగా రఘురామకృష్ణరాజుకి అన్యాయం చేశాడు. ఎందుకంటే చంద్రబాబు అనుకోనుంటే ఆ సీటు ఈయనకి ఇచ్చి వేరే చోట ఎంపీ సీటు వాళ్ళకి ఇవ్వగలిగిన వ్యవహారం చంద్రబాబుకు ఉంది. ఎందుకంటే చంద్రబాబు తనకు నచ్చిన వాళ్ళని పెట్టగలిగాడు బీజేపీలో కూడా. కానీ ఇతని విషయంలో చంద్రబాబు అన్యాయం చేశాడు. తర్వాత ఇతను ఓపెన్ గానే అందరూ ప్రజలు నన్ను స్పీకర్ గా కోరుకుంటున్నారని అన్నాడు. కానీ స్పీకర్ గా ఈయనకి ఇవ్వకుండా అయ్యన్న పాత్రకి ఇచ్చాడు. ఆ తర్వాత ఆయన టీటీడీ బోర్డు చైర్మన్ పదవి కోరుకున్నాడు. అది కూడా ఇవ్వలేదు. సో మంత్రి పదవి అన్న ఇస్తారేమని ఆశించాడు. ఎందుకంటే క్షత్రియ కోటాలు ఎవరికి ఇవ్వలేదు కాబట్టి నాకు మంత్రి పదవి ఇస్తాడని కానీ ఇవ్వలేదు. అయినప్పటికీ కూడా ఆయన కొంత మామూలుగా అయితే రఘురామకృష్ణరాజు నేచర్ ఏంటంటే రెబల్ గా మారాలి చంద్రబాబు మామూలుగా అయితే.
కానీ ఆయన మారలేదు. చంద్రబాబుకి లాయల్గా ఉన్నాడు. తన డిసెంట్ అంటే తన అసమ్మతి అక్కడక్కడ ఎక్స్ప్రెస్ చేశాడు, కానీ గట్టిగా చంద్రబాబుకి యాంటీగా మారలేదు. సో ఇప్పుడు చంద్రబాబుకి ప్రాబ్లం ఏంటంటే రఘురామ కృష్ణరాజు తీయకపోతే ఈయన మళ్ళీ జగన్ మీద ఎట్లాగా అయితే స్టార్ట్ చేశాడు, తన మీద కూడా అలాగా స్టార్ట్ చేసే అవకాశం ఉంది. దీన్ని వైసీపీ మీడియా ఉపయోగించుకునే అవకాశం ఉంది. అందుకని చంద్రబాబు ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ గా రఘురామ కృష్ణరాజుని ఎన్నిక చేసుకోబోతున్నట్టుగా అర్థమవుతుంది. అది జరిగితే మాత్రం రఘురామ కృష్ణరాజుకి న్యాయం జరిగినట్టు అవుతుంది. ఆయన ఆశించింది రాకపోయినా కనీసం ఒక ఇంపార్టెంట్ పోస్ట్ అయితే రఘురామ కృష్ణరాజుకి వస్తుంది, డిప్యూటీ స్పీకర్. సో స్పీకర్ అండ్ డిప్యూటీ స్పీకర్ ఇద్దరు కూడా జగన్ ని ఒక ఆట ఆడుకుంటారు. అందుకనే జగన్ కూడా భయపడి అసెంబ్లీకి పోవడం మానేస్తుంది. నిజానికి కానీ తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి కానీ తెలివి ఉంటే టెక్నికాలిటీస్ పక్కన పెట్టి జగన్ ప్రతిపక్ష హోదా ఇస్తున్నాం రా అని చెప్తే అప్పుడు జగన్ని ఆడుకోవడానికి వాళ్ళకి బాగా ఛాన్స్ ఉంటుంది. కానీ వాళ్ళు ఆ పని చేయట్లేదు. జగన్ కూడా ఎలాగ ఉండాలి, ఏంటి రాజకీయాల్లో మీరు నన్ను ఆటలాడుకోవడం ఏంటి, నేను ప్రజల పక్షాన్ని నిలబడతాను అని కానీ జగన్ కానీ గట్టిగా అసెంబ్లీకి వెళ్ళి అవమానాలు పాలయ్యి ఇబ్బందులకు గురయ్యి కానీ ఇదైతే జగన్కి సింపతి వస్తుంది, తెలుగుదేశం వాళ్ళకి నెగిటివిటీ పెరుగుతుంది. కానీ జగన్ ఆ పని చేయట్లేదు. గోల్డెన్ ఆపర్చునిటీని జగన్ కూడా వదులుకున్నాడు. ఈవెన్ రఘురామ కృష్ణరాజు కూడా జగన్ అసెంబ్లీకి పోయినప్పుడు దగ్గరికి వెళ్ళి మాట్లాడి మీరు అసెంబ్లీకి రండని పిలిచాడు. జగన్ కి నిజంగా ఒక బ్రహ్మాండమైన ఆపర్చునిటీ. ఎందుకంటే మనం చూసాము తమిళనాడు అసెంబ్లీలో ఎవరైతే అవమానాలకు గురయ్యారో వాళ్ళే తర్వాత గెలిచారు. జయలలిత అవమానానికి గురైంది, తర్వాత ఆమె గెలిచింది. మళ్ళీ జయలలిత కరుణానిధిని అవమానానికి గురి చేసింది, కరుణానిధి గెలిచాడు. అలాగే జగన్ కూడా అసెంబ్లీని ఉపయోగించుకుని ఉంటే అసెంబ్లీలో గట్టిగా తన వాదన, ప్రజల సమస్యల్ని కానీ ఆయన 1 minute ఇస్తారా, 2 minutes ఇస్తారా, మైక్ ఇవ్వరా పక్కన పెడితే అది కానీ ట్రై చేసి ఉంటే జగన్కి సింపతి వచ్చేది, మన కోసం అతను ఏ వేదిక వదులుకోవట్లేదని వచ్చేది. కానీ జగన్ ఒక పెద్ద తప్పు చేశాడు ఈ విషయంలో. ఆ విషయంలో షర్మిల జగన్ విమర్శించడం తప్పే కాదు, ఎవరు విమర్శించినా. ఎందుకంటే జగన్ ఉద్దేశంలో ప్రతిపక్ష హోదా ఇవ్వాలని జగన్ కోరుకోవచ్చు, కోర్టులో కూడా కేసు వేసాడు, అందులో తప్పేం లేదు. కానీ తను వెళ్ళి నాకు ప్రతిపక్షం ఇచ్చినా ఇకపోయినా నేను ప్రజల తరపున ఏ వేదికనో వదలను అని కానీ వెళ్ళుంటే ఇంట్రెస్టింగ్ గా ఉండేది. సో రఘురామకృష్ణరాజు తను అధ్యక్ష అనాలి రఘురామకృష్ణరాజు అని ఇదైతే ఎలాగ రాజకీయాల్లో అన్నిటికీ రెడీగా ఉండాలి. ఒకప్పుడు మోడీని అడుగుపెట్టని అన్నాడు చంద్రబాబు, ఒకప్పుడు సిబిఐ తోకకు వస్తానని కార్టూన్లు వేశారు, కుక్కలాగా సిబిఐని చూపించి. ఇవాళ అదే చంద్రబాబు మోడీని భంగపడి బతిమలాడి మోడీతో కలవలేదా? కానీ ఇప్పుడు దానివల్ల ఏమైంది, చంద్రబాబు కింగ్ మేకర్ కాలేదా? కాబట్టి రాజకీయాల్లో లైఫ్ లోనే ఏమైనా జరగచ్చు. రాజకీయాల్లో ఇంకా అన్ప్రెడిక్టబిలిటీ అనేది విపరీతంగా ఉంటది. ఇచ్చిన ఆపర్చునిటీ ఎప్పుడైనా ఒక సామెత ఉంటది యుద్ధంలో, క్రైసిస్ ని ఆపర్చునిటీగా మార్చుకునేవాడే నిలబడతాడు చరిత్రలో. క్రైసిస్ లో కుంగిపోయి భంగపడి భయపడి వెనక్కి వెళ్ళేవాడు చరిత్రలో నిలబడ్డాడు. జగన్ కి ఒక క్రైసిస్ వచ్చింది, ఆ క్రైసిస్ ని ఆపర్చునిటీగా ఎలా మార్చుకోవాలి అనేది జగన్ చేయాలి. చంద్రబాబు కూడా క్రైసిస్ వచ్చింది, చంద్రబాబు దాని ఆపర్చునిటీగా మార్చుకోగలిగాడు. కాబట్టి ఇవాళ చంద్రబాబు దేశ రాజకీయాల్లో కీ పర్సన్ అయ్యాడు. ఆ విషయంలో చంద్రబాబు ఖచ్చితంగా గ్రేట్. జగన్ ఆ విషయాన్ని చేజార్చుకున్నాడు, మంచి అవకాశాన్ని. ఇప్పటికైనా జగన్ ఆలోచించుకోవాలి, వెళ్ళాలని. ఏదేమైనా రఘురామకృష్ణరాజుని ఫేస్ చేయడం, లేకపోతే అయ్యన్న పాత్రని ఫేస్ చేయడం భయపడి జగన్ వెళ్ళిపోయాడు. రఘురామకృష్ణరాజు కూడా ఇది ఒక గ్రేట్ మూమెంట్ గా ఉండేది. ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ అయ్యి జగన్ ని ఇబ్బంది పెడితే తనకి మంచి మజా వచ్చేది. అది రఘురామకృష్ణరాజు కూడా మిస్ అయింది. కాకపోతే రఘురామకృష్ణరాజు నాకు తెలిసి ఇప్పుడు అంత ఆడుకునే పరిస్థితి ఉండదు. రఘురామకృష్ణరాజు కూడా ఏంటంటే గతంలో తనను వేధించారు, తనని ఇబ్బంది పెట్టారని చేశారు తప్ప ఇప్పుడు జగన్ మీద రఘురామకృష్ణరాజు ఎక్కడా కూడా అది పనిగా మాట్లాడలేదు. ఎవరైనా అడిగినప్పుడు కాంటెక్స్చువల్ గా చెప్తున్నాడు, అది కూడా బ్యాలెన్స్ గా చెప్తున్నాడు. అతను అధికారం కోల్పోయాడు, అతని మీద ఇప్పుడు నేను మాట్లాడాల్సిన అవసరం లేదు అంటున్నాడు తప్ప జగన్ ని నీచంగా ఇంకొక రకంగా రఘురామకృష్ణరాజు మాట్లాడలేదు. సో కాబట్టి రఘురామకృష్ణరాజు ఆ పదవికి అర్హుడే.
చంద్రబాబు రఘురామకృష్ణరాజుకి ఆ పదవి ఇస్తే మాత్రం ఖచ్చితంగా న్యాయం చేసినట్టే మనం భావించాలి. ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్.